హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెస్సీ లైఫ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, వాతావరణం ఎంత చల్లగా ఉన్నది, కూల్గా ఉన్నది కదా. అసలు ఈ వాతావరణానికి అయితే అసలు నాకు లేవాలనిపించలేదు. ఇంకా రాత్రి నుండే వర్షం పడుతుంది అనుకుంటున్నా. ఇంకా మార్నింగ్ లేచేసరికి అయితే వర్షం అయితే ఫుల్ పడుతుంది. బట్ తప్పదు కదా, మన కోసం కాకపోయినా ఇంట్లో హస్బెండ్ కోసమైనా పిల్లల కోసమైనా. ఇంకా అంటే మాకైతే ప్రజెంట్ అయితే పిల్లలు అంటే ఏం లేరు. ఇంకా మా హస్బెండ్ అయితే పొద్దున్నే మేస్త్రి వాళ్ళని అయితే తీసుకెళ్తాడు. సో తన కోసం అయితే నేనైతే బాక్స్ రెడీ చేసి పెట్టాలి కాబట్టి ఇంకా లేచి అయితే తన కోసం అయితే చపాతీలు అయితే చేశాను. ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత అండి తీసిన వీడియో. నేనైతే ఇంకా జావ అయితే పెట్టుకున్నాను, అదే పజ్జొన్న జావ. ఈ పజ్జొన్న జావ కూడా ఇంకా మా అమ్మకి అప్పుడు షుగర్ ఉండే, బట్ మా అమ్మ అయితే ఇప్పుడు నాతోనైతే లేదు, అంటే ప్రజెంట్ అయితే లేదు, చనిపోయింది. నవంబర్లో చనిపోయిందండి. ఇంకా ఈ జావ చేసుకుంటే అసలు ఈ జావ అనేది నాకు ఎట్లా అలవాటు అంటే మా అమ్మ ద్వారానే అలవాటు. అంటే మా అమ్మకి అప్పుడు షుగర్ ఉన్నప్పుడు ఇట్లా పజ్జొన్నలు పట్టించుకొని మంచిగా గిన్నె దగ్గర ఇట్లా గటకలాగా అయితే తాగేది. అట్లా నాకు కూడా మంచిగా బాడీకి అనేది చలవ చేస్తుంది, బాగుంటుంది కదా అనేసి నేను కూడా తాగడం అయితే అలవాటు చేసుకున్నాను. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా ఉదయం లేచిన తర్వాత అంటే ఇప్పుడైతే నేనైతే బ్రేక్ఫాస్ట్ లాగా అయితే ఈ జావ అయితే తాగాను. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో హెల్త్ అనేది అస్సలు సపోర్ట్ చేస్తలేదు. ఎవరికైనా నాకైనా కానీ అసలు హెల్త్ అనేది అసలు బాగుండడం లేదు. ఏదో ఒకటి అసలు హాస్పిటల్లో చుట్టూ వెళ్ళడం కానీ ఏదో ఒకటి అవ్వడం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇంకా కల్తీ ఫుడ్ కదా. కాబట్టి మనం ఇట్లా ఇంట్లోనే ఇప్పుడున్న జనరేషన్కి అయితే ఇంకా మంచిగా మనము ఇంట్లో తినే ఫుడ్ కూడా మంచిగా మనము ఒక ఆరోగ్యకరమైన ఫుడ్నే మనము ఇంకా సెలెక్ట్ చేసుకోవాలి. అందుకోసం అనేసి ఇంకా నేనైతే పజ్జొన్నలు అయితే ఖచ్చితంగా ఇంకా పట్టించుకుంటాను, జావలాగైనా చేసుకుంటాను. అప్పుడైతే నేను జొన్న రొట్టెలు చేసేదాన్ని, అంటే నాకు రావు, నేను ట్రై చేసేదాన్ని. బట్ ఎలా చేయాలి, అప్పుడు మా అమ్మ కోసం కూడా నేను పిండి పట్టించుకొచ్చి తన కోసమని ఇంకా ప్రాక్టీస్ చేస్తుండేదాన్ని. కానీ నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా చేస్తుండగా ఇంకా నాకైతే జొన్న రొట్టెలు అయితే వచ్చు. బట్ ఇంకా జొన్న రొట్టెలు ఇప్పుడైతే గ్యాస్ అనేది అసలు దొరకడం అప్పుడు దొరకలేదు కదా. అంటే ఇప్పుడు కూడా కొంచెం గ్యాస్ అనేది కష్టమే ఉన్నది. ఇంకా పొయ్యి మీద అంటే కట్టెల పొయ్యి మీద అయితే జొన్న రొట్టెలు కాస్తే మనకి ఏమనిపించదు. కానీ ఇంకా గ్యాస్ మీద చపాతీలైనా ఇంకా జొన్న రొట్టెలైనా కావాలంటే ఇంకా గ్యాస్ అనేది తొందరగా అయిపోతుంది. కాబట్టి ఇంకా నేనైతే ఈ గ్యాస్ విషయానికే ఆలోచించి అసలు ఇక జొన్న రొట్టెలు వద్దులే, ఇంకా జావ అయితే తొందరగా అయిపోతుంది తాగొచ్చు అనేసి అందుకే నేను జొన్న పిండి అయితే రొట్టెల కోసం అయితే పట్టేయలేదు. తర్వాత వచ్చేసి నేను ఇంకా పచ్చడి చేసిన, అదే పచ్చిమిరపకాయల టమాటా పచ్చడి, కొంచెం కొత్తిమీర. అసలు ఈ పచ్చడి చేయగా చాలా రోజులు అవుతుంది. ఎందుకో వర్షం పడుతుంది కదా, ఇంకా అన్నం అయితే తినబుద్ధి అవుతలేదు అనేసి వేడి వేడి అన్నంలోకి ఇట్లా పచ్చడి వేసుకొని తింటే బాగుంటుంది, ఇంకా కొంచెం అన్నం తినాలనిపిస్తుంది అనేసి ఇంకా నేనైతే పచ్చడి అయితే మిక్సీ పట్టాను. అంటే చుక్క నూనె లేదు ఫ్రెండ్స్, అంటే వితౌట్ ఆయిల్, నూనె లేకుండా అయితే నేనైతే మిక్స్ అయితే పట్టిన మంచిగా. అంటే పచ్చి వెల్లుల్లి, జీలకర్ర, కొంచెం కొత్తిమీర, ఇంకా నేను పచ్చిమిర్చి, టమాటా అయితే ఉడకబెట్టిన. అప్పుడైతే నేను హాస్టల్లో ఉండేదాన్ని, గురుకులం, అదే హసనపర్తి దగ్గర అండి. హసనపర్తి గురుకులం హాస్టల్లో ఉండేదాన్ని. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా మా అమ్మనైతే ఇంకా ఏదైనా పచ్చడి చేయవా అమ్మ, నూరు పెట్టవా అనేసి అంటే ఇంకా నా కోసం అయితే పచ్చిమిరపకాయలు టమాటా పచ్చడి అయితే చేసేది. అప్పుడైతే నేను ఈ చికెన్ మటన్ కంటే ఇంకా ఇట్లా పచ్చడితోనే 2-3 ముద్దలు ఎక్కువే తినేదాన్ని. నేను చెప్తుండేదాన్ని, అమ్మమ్మ చూసినావా నేను ఎంత ఎక్కువ అన్నం తింటున్నా అనేసి. ఎందుకంటే నాకు ఇక పచ్చడి అనేది చాలా ఇష్టం. ఇంకా నేను అట్లా ఈ పచ్చడి చేస్తుంటే నాకు ఇక మా అమ్మని గుర్తుకొచ్చింది. నాకు ఇట్లా పచ్చడి చేసి పెట్టేదని అనిపించింది. అంతే కదా, మనకు ఒక మెమొరీస్ అనేవి అట్లా గుర్తుండిపోతాయి. ఇంకా నేను ఇంట్లో చిన్నదాన్ని, ఇంకా నాకు చిన్నదాన్ని కాబట్టి ఇంకా నన్ను తను మంచిగా బాగా చూసుకునేది. ఇంకా వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా ఫస్ట్ అయితే ఇక చపాతీలు అంటే ఇంకా మా బావకు చేసిన తర్వాత కొంచెమే పిండి మిగిలింది. ఇంకా అవి అయితే చపాతీలు అయితే కాల్చాను. ఆ చపాతీలు కూడా నేను ఇంకా నూనె ఏం వేయలేదు. ఎందుకు అసలు ఈరోజైతే అసలు నూనె అసలు వాడలేదు. ఎందుకంటే ఇంకా కొంచెం క్లాత్తోనే చేయాలని అనుకోలేదు. బట్ అసలు అనుకోకుండా ఇంకా క్లాత్తోనైతే చేసిన. యాక్చువల్గా నేను అప్పుడప్పుడు అంటే అసలు నూనె పెట్టే చేస్తాను. కాకపోతే ఇంకా ఎందుకో క్లాత్తోనే కొంచెం అద్దుకుంటూ ఇట్లా చేసిన, మంచిగానే మెత్తగా అనిపించింది. నూనె కూడా వాడకపోవడమే మంచిది కదా. ఇట్లనే న్యాచురల్గా అంటే మంచిగా నూనె లేకుండా తింటేనే మనకు ఆరోగ్యం అయితే బాగుంటుంది.
ఇంకా మా బావకైతే ఫస్ట్ అయితే చేసి పెట్టిన, ఎందుకంటే ఫస్ట్ అయితే ఒక దిక్కు లేట్ అయిపోతుంది, తనకైతే ఫాస్ట్గా అయితే చపాతీ అయితే ఇంకా నేను ఒకటి బిజినెస్ లాగా అయితే చేస్తున్నాను. అందుకనేసి మాకు ఒకటి జూమ్ ఉంటుంది మార్నింగ్ అనమాట. ఇంకా 7 to 8 జూమ్ వినుకుంటూ నేను ఇంట్లో పనులు చేసుకోవాలి. అంటే దానికంటే ముందుగానే నేనైతే పనులు చేసుకోవాలి. బట్ బయట అయితే చాలా చల్లగా ఉన్నది, కూల్గా ఉన్నది, అసలు ఇంకా నాకు లేవాలనిపించలేదు. ఇంకా అప్పటికి ఫోన్లు వస్తూనే ఉన్నాయి మా బావకి, అంటే కిరాయికి రావాలని. ఇంకా తన కోసమో ఏదో ఒకటి చేయాలి, మళ్ళీ ఏం చేయకపోతే ఇంటికి రాడు, తినడు. అందుకనేసి నా టెన్షన్. ఇంకా నేనైతే ఇంట్లో ఉంటాను, ఏమైనా పని ఉంటే బయటికి వెళ్తాను. ఇంకా తన కోసమైనా నేను వంట చేయాలి కదా అనేసి ఇప్పుడైతే ఇంకా కర్రీ చేయడం అయితే కుదరదు. అంటే కాకరకాయ కర్రీ ఉండే, ఇంకా చపాతీలకు కాకరకాయ కర్రీ అని బాగుంటుంది కదా అనేసి ఇంకా నేనైతే కర్రీ అయితే ఏం చేయలేదు. ఎందుకంటే కర్రీ చేసేసరికి టైం అయిపోతుంది, మళ్ళీ తనకు కర్రీ అందదు కాబట్టి ఇంకా నేను ఇదే పెట్టాను. అందులో నేను వాటర్ ఏం వేయలేదు, వాటర్ వేయకుండా మంచిగా దగ్గరికి వేసిన. ఫస్ట్ అయితే కాకరకాయలు అయితే వేంపుకున్నాను, అంటే డీప్ ఫ్రై ఏం కాదు. అసలు యాక్చువల్గా నేనైతే బాగా అసలు ఆయిల్లో చేసేటి తక్కువనే ఉంటుంది. ఎప్పుడన్నా ఒకసారి ఏదన్నా వడలు, అదే మనము బొబ్బర్లతో చేసిన, ఇంతకుముందు షార్ట్ వీడియోలో పెట్టాను. ఎప్పుడన్నా ఒకసారి అట్లా చేస్తూ ఉంటాను, కానీ ఎక్కువగా నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేయను, ఎక్కువ ఏం చేయను, తక్కువ. మెయిన్గా హెల్త్తోనే కదా ఫ్రెండ్స్, అంటే మనకు హెల్త్ అనేది అసలు బాగోదు. డాక్టర్ కూడా చెప్తాడు నూనె తక్కువ తినాలి, నూనె తక్కువ వేసుకోవాలి కర్రీలోనైనా అనేసి. నేను కర్రీ చేసేటప్పుడైనా అంతే, నూనె అనేది తక్కువనే వేస్తాను. నూనె ఎక్కువ కనిపిస్తే ఇంకా నాకు తిట్లుంటాయి మా బావతోని. ఇక మొత్తం పోయి ప్యాకెట్ అంటే నూనెకు మొత్తమే పోయి అనేసి ఇంకా నన్ను కోపడుతూ ఉంటాడు. ఇంకా తర్వాత అయితే ఇంకా నేను బౌల్ అయితే తోమాను. అదే ఇంకా చాలా ఉండే ఫ్రెండ్స్, అంటే రాత్రి ఉండే. ఇంకా నేను అట్లే అనుకునే పడుకుంటా, లేవాలి పొద్దున్నే లేచి పని అయితే చేయాలని అనుకుంటున్నా, అంతే. ఇంకా మళ్ళీ బద్ధకం అవుతుంది, అసలు ఇక పొద్దున్నే లేదు. అంటే నాకైతే పని విషయంలో అయితే మనము పొద్దున్న లేచి చేస్తేనే పనులు అనేది ఫాస్ట్గా అయిపోతాయి. ఇంకా లేట్ చేస్తే అదే ఏదో గంట కోసము అట్లా గంట కోసము అట్లనే పడుకుంటా. ఇంకా గంట లేట్ అయితేనే పనులు అనేవి లేట్ అయిపోతాయి అనుకుంటా ఫస్టే. అసలు ఖచ్చితంగా లేవాలి, త్వరగా లేవాలి అనుకుంటా, కానీ లేవలేదు. అసలు రాత్రే ఇంకా బోళ్ళు దోమి పడుకోవాలనుకున్నాను. ఎందుకో ఇంకా నైట్ ఇంకా నిద్ర వచ్చింది అనేసి ఇక పడుకున్నా. మార్నింగ్ అయితే తొందరగా లేస్తలే, మార్నింగ్ తొందరగా లేచి ఇక బోళ్ళు అయితే దోమచ్చు అనేసి ఇంకా నేను ఇంకా అట్లనే పడుకున్నా. కానీ ఇక నేను అనుకున్న టైంకి లేచినా ఇంకా లేవలేదు. కొంచెం 1 hour లేట్ అయిపోయింది. లేట్గా లేచిన కాబట్టి ఇంకా నాకు ఇంకా బోళ్ళు అనేవి ఎక్కువ అయిపోయినాయి. ఇంకా అసలు అవి కాకుండా నేను ఇంకా మళ్ళీ తర్వాత ఇంకొక 4, 5 అవి పక్కకున్నాయి, అవి నేను సింకులో వేయలేదు. ఎందుకంటే ఇక మొత్తము సింకు నిండా బోల్లే, అంటే తోమడానికి కడగడానికి ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకా నేను కొన్ని పక్కకు పెట్టిన. నాకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే బయట వర్షం పడుతుంది, బయట అంటే లోపలనే సింక్ ఉన్నది కాబట్టి నాకు కొంచెం యూజ్ఫుల్ అయింది. ఓకేనా, ఇంకా ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.